నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. తప్పడమే కాకుండా అటు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి శిలా ఫలకాన్ని కూడా పగలగొట్టేందుకు అరాచక ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. దీన్ని అందరూ కూడా గమనించాలి. వారికి అధికారం ఇచ్చింది. ఈరోజు వారి హక్కుల్ని కాపాడుకునే విధంగా పౌరుల్ని అందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అభినవ అంబేద్కర్గా ఉన్నారు. రాబో కాలంలో కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకెళ్తామని చెప్పి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం నియోజకవర్గంలో అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మేమందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమలులోకి రావడం జరిగింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిరక్షించబడతా ఉంది. అలాగే ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ 75 సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారతానికి అందరికీ భారత దేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాల మహానాడు, ఎంఆర్పిఎస్ మరియు ఎస్సీ మానిటరింగ్ కమిటీ, ఇతర దళిత సంఘాలు కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అమలుపరిచి దాంట్లో భాగంగానే ప్రధానంగా దళితులకు మనవంతుగా మనం సాయం చేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం అమలు చేసుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా తప్పకుండా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తేవాలి. దాంట్లో భాగంగానే అన్ని దళిత సంఘాలు, ఎస్సీ మానిటరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనం రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి భారత రాష్ట్రపతి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఒక ఉత్తర్వులు రాష్ట్రపతి గారు మరి విడుదల చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఒక చిన్న విషయం, మొన్న జరిగిన మరి పుట్లూరు మండలం వెల్లుట్ల యాక్సిడెంట్ కేసు విషయంలో 8 మంది చనిపోయారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్సీ మానిటరింగ్ కమిటీ ఆ గ్రామానికి వెళ్తుంది. మొట్టమొదటిగా ప్రధానమైన డిమాండ్ వాళ్ళందరికీ, ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక డిమాండ్ పైన, ఒకే ఒక సిద్ధాంతం పైన తప్పకుండా కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చే తీరాలి, లేదంటే లాస్ట్కి అనంతపురం కూడా బంద్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై భీమ్. డబ్బులు రాజ్యాంగాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ ఈ రాజ్యాంగం మనకు రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనము పౌరులుగా గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే అది మనకు రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మానవ హక్కులకు విఘాతం కలగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాల్సిన ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క దినాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వము అధికారికంగా నిర్వహించే రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ రోజును గవర్నమెంట్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు 1949వ సంవత్సరం నవంబర్ 20 తేదీ నాడు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి అందిస్తే అది ఆమోదించిన రోజుగా, మరియు 1950 సంవత్సరం జనవరి 26న ఈ భారతదేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి తెచ్చిన రోజుగా మనం భావించుకుంటూ ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక స్వేచ్ఛ మరియు సౌభ్రాతత్వం ఒక లౌకిక రాజ్యంగా ఏర్పరిచే విధంగా భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది. మరి అటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాలకు ఎంత స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు ఇస్తుంది, అదే రకంగా దళిత గిరిజనుల పైన కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేటివి అణిచివేసే విధంగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు.
ఆ క్రమంలోనే భారతదేశంలో అంటే దేశంలో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ భారత రాజ్యాంగాన్ని సైతం మార్చాలి, లేదంటే సరిచూచే విధంగా దాన్ని వక్రీకరించే పద్ధతిలో వ్యవహరించడం అనేది కూడా కొంత బాధాకరం. ఏది ఏమైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడం ఒక గొప్ప విషయం, ఒక గర్వకారణంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఈ భారత రాజ్యాంగాన్ని వక్రీకరించే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ కుటిల ప్రయత్నాన్ని ఖచ్చితంగా మానుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. అదే క్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం విగ్రహాన్ని శుభ్రం చేశామను, కనీస ఇక్కడున్న పరిస్థితులు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఏమాత్రం అలంకరణ కానీ లేకుంటే రాజ్యాంగం దినోత్సవం అనే కనీస ఆనవాళ్ళు లేకోకుండా కూడా చేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ప్రజా సుపరిపాలన లభిస్తుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ భారత రాజ్యాంగాన్ని కానీ అవమానపరిచే పద్ధతిలో ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. లేని పక్షంలో దళిత గిరిజనులు బహుజన సామాజిక వర్గాలను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేదాకా పోరాడి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. 75 సంవత్సరాలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇన్స్టిట్యూషన్ నాయకులందరూ కలిసి మరి అంబేద్కర్ గారికి మూలహారం వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సుపరి పరిపాలన అందించాలని, ఖచ్చితంగా ఒక నియమాలు కావాలని మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మళ్ళీ 1946 సంవత్సరంలో ఆమోదించడం జరిగింది. మరి 50లో మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలకు ఒక మంచి పాలన అందించాలని, ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఒక నియమాలు కావాలి, ఒక పద్ధతి సిస్టమ్ కావాలని ఉద్దేశంతో మరి నాడు పెద్దలు మన రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, దేశ రాజకీయ నాయకులందరూ కూడా మరి ఖచ్చితంగా అందరూ పాటించి సుపరిపాలన అందిస్తుండడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దళితుల పక్షాన నిలబడి అనేక విధాలుగా అందరికీ అండగా ఉంటారని చెప్పేసి మరి ఈరోజు మాట ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి ఖచ్చితంగా మరి రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారని మరి కోరుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా త్వరలోనే ఈ భారత రాజ్యాంగం గురించి మరి విద్యార్థులకు మరి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని రచించి మరి వచ్చే సంవత్సరం నుంచి కూడా మరి విద్యార్థులందరూ కూడా భారత రాజ్యాంగం అంటే ఏమైనది తెలుసుకునే విధంగా ఒక పుస్తకాన్ని రచించి వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ కూడా ప్రతి పాఠశాలలను బోధించడం జరుగుతుంది. మీరు లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.